అలా చెప్పండి. ఇవాళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు, నేను ఉండగా బట్టన్ నొక్కేవాడిని, చంద్రబాబు నాయుడు వస్తే బట్టన్ నొక్కడం చేత కావట్లేదు అంటున్నాను. నిజంగానే చేత కావట్లేదా ప్రభుత్వానికి? ఏమంటే చేత కాకుండానే ఎక్కంగానే 3 నెలలు పెన్షన్, గత 3 నెలలు కలిపి మొత్తం కలిపి 7,000 రూపాయల పెన్షన్ ఒకేసారి ఫస్ట్ నెల ఇచ్చింది చంద్రబాబు గారు కదా. ఈ రోజున ఎవరైనా పెన్షన్ తీసుకుంటా చనిపోతే వాళ్ళ పెన్షన్ వెంబడే వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులు ట్రాన్స్ఫర్ అయ్యే విధానం తీసుకొచ్చింది చంద్రబాబు గారు కదా. గ్యాస్ సిలిండర్ ఏ ఒక్కరు పడలేదండి. ప్రతి నెల 3 నెలలకు ఒకసారి గ్యాస్ సిలిండర్ డబ్బులు బుక్ చేయగానే 24 గంటలు డబ్బులు పడిన మాట వాస్తవం కాదా? రేపు పొద్దున్న తల్లికి వందనం అని చెప్పి మే నెలలోనే ఇస్తామని చెప్పారు ఆర్థిక సంవత్సరంలో, విద్యా ఆర్థిక సంవత్సరంలో. నెక్స్ట్ ఇంకా కరెక్ట్ 10 రోజులు ఉంది. తర్వాత 1000 బస్సులు, కొత్త బస్సులు రెడీ అవుతున్నాయి, మహిళా బస్సులు. ఇవన్నీ బట్టలు నొక్కిన కన్నా ఎక్కువ కదా. ఇవన్నీ ఏంటంటే ఏదో బురద చల్లాలని చెప్పి చెప్తా ఉంటారు. అదేవిధంగా రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది. మీరు తెగువ చూపించారు, స్థానిక సంస్థల ఎన్నికల్లో తెగువ చూపించారు. అదేవిధంగా పోరాడండి, నేను మీ వెనక ఉంటా అని చెప్పి అంటున్నాడుగా. నిజంగానే రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందా ఇంకా? దేని గురించి? ఇప్పుడు మేయర్ ఎలక్షన్ గురించా? మేయర్ ఎలక్షన్ అంటే ఇప్పుడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకి రాకెట్ కన్నా ఫాస్ట్ గా దూసుకుపోతుంది. దాన్ని ఆకర్షితులైన వాళ్ళు వస్తూ ఉంటారు. దానికి ఎవరు కాదనరు కదా. ఇదే కొత్తగా వచ్చింది కాదుగా, మీ నాన్నగారే ఫస్ట్ రచించింది. ఆ పార్టీలోంచి ఈ పార్టీలోకి వలసల కార్యక్రమం. మా దాంట్లో అలాగా ఏదో ఆశీర్వదించి తీసుకురావడం అదేం ఉండదు. మా అభివృద్ధి చూసి రేపు విశాఖ నగరంలో ఇంకా అసలు నాకు తెలిసి పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చి అదొక ఐటీకి పెద్ద హబ్గా తయారవడానికి అందరూ ఆకర్షితులై వస్తున్నారు. దాని గురించి మేరిపేట కూడా ఎలక్షన్ జరిగింది, అవిశ్వాస తీర్మానం పెట్టాం, ఓటింగ్ పాల్గొన్నారు. మీరేమన్నా ఆకర్షితులై వస్తున్నారని చెప్పి అంటారు, కానీ అప్పనంగా దోషి పెడుతున్నారంట కదా. అది ఊరు పేర్లు సంవత్సరాలకి కొన్ని వేల కోట్ల రూపాయలు దోషి పెడతారని చెప్పి అంటున్నాడు. నిజంగానే కొన్ని వేల కోట్ల రూపాయలు దోషి పెడుతున్నారా గవర్నమెంట్? సాక్ష్యాధారం లేకుండా ఏదో ఆరోపణలు చేసేవంటే సరిపోదండి. దాన్ని ఏమనుంటే మీరు న్యాయపరంగా చూపించండి, సాక్ష్యాధారాలు బయట పెట్టండి. కోర్టులు ఉన్నాయి, న్యాయ వ్యవస్థ ఉంది. ఇప్పుడు మా మీద బురద జల్లారు, మా చంద్రబాబు గారి మీద, మీరు బయటికి రాలేదా? అలాగే మీరు సాక్ష్యాధారాలు చూపించి కోర్టులు వేయండి. ఇవన్నీ ఏంటంటే ఏదో ఎన్డీఏ కూటమి ప్రపంచ స్థాయిలోనే ముందుకెళ్తుందని చెప్పి ఆంధ్రప్రదేశ్ అని చెప్పి ఏదో ఒక బురద జల్లి ఏదో మగ్గిపోందాం అని చెప్పి ప్రయత్నం చెప్పి అంత నుంచి వేరేదేం లేదు. అదేవిధంగా లిక్కర్ స్కామ్ సంబంధించి ఒక్కొక్కటి బోగస్ సంస్థలు బయటకు వస్తూ ఉన్నాయి. అది ఊరు పేరు లేదు, అసలు అక్కడ సంస్థ లేని దానికి కూడా ఉన్నట్టుగా చూపించారు. ఒక్కొక్కటి బయటకు వస్తుంది, దాన్ని ఎలా చూస్తారు? ఏమండి, ఎంతో మంది ప్రాణాలతో చెలగాటం చేసింది, నాసిరకం మందు తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డికి ఆ పాపం ఊరినే పోదు. ఎంతో మంది తోపుట్లు తాళ్ళు తెగిపోయినాయి అన్నమాట ఆ మద్యం దాగి. ఇది కంపల్సరిగా న్యాయస్థానంలో శిక్ష పడక తప్పదు. దగ్గర ఆర్థిక వ్యవస్థను కూడా నాశనం చేసేసాడు అన్నమాట, కుటుంబ ఆర్థిక వ్యవస్థని. ఆ నాసిరకం మందు దాగి ఇప్పుడు కూడా చాలా మంది బ్రెయిన్ దెబ్బతిని, హార్ట్ దెబ్బతిని, లివర్ దెబ్బతిని హాస్పిటల్ పాలయ్యన్నారు. ఎగ్జాంపుల్ నేను చాలా చూపించగలను. ఎందుకంటే మా కుటుంబ సభ్యుల్లోనే ఒకరు ఉన్నారు లివర్ పోయి. ఈ రోజున ఆ కుటుంబంలో ఆయన కానీ బతికుండాలంటే దగ్గర 50 లక్షల రూపాయలు ఖర్చు పెడితే కానీ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అవుతుంది. ఏదో మా బాబు గారు పుణ్యం అంటూ దానికి కూడా ప్రయత్నాలు చేస్తున్నాం. అది ఆరోగ్య రీత్యా ఎల్ఓసి లేదంటే ఫీజు జీవనం పెట్టుకొని లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేద్దామని చెప్పి ప్రయత్నం చేస్తున్నాము. ఆ ఉసిరంతా జగన్మోహన్ రెడ్డిది కాదని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. అదేవిధంగా కసిరెడ్డి గారు చెప్తా ఉన్నారు, బిగ్ బాస్ ఎవరనేది బయటకు వచ్చేసిందని చెప్పి అంటారు. నిజంగానే ఆ బిగ్ బాస్ ఎవరంటారు? ఎవరని అందరికీ తెలిసిన వాస్తవే కదండి. అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి కనుసన్నల్లో జరిగిన ఇవన్నీ అరాచక పాలన ఉన్న అవినీతి పాలన అది అందరికీ తెలిసిందే. జగన్మోహన్ రెడ్డి ఓన్లీ అవినీతి బిగ్ బాస్. అదేవిధంగా విజయసాయి రెడ్డి గారు అంటున్నారు, దీని వెనకాల ఎవరున్నారో అందరికీ తెలుసు, కసిరెడ్డి మెయిన్ ఉన్నాడు అని చెప్పి అంటున్నాడు. కసిరెడ్డి అయినా నేను కాదు, నా పైన 10 ఆదేశాల ప్రకారం వచ్చిన ప్రకారం నేను చేశాను ఆయన చెప్తున్నాడు. ఎవరిది నమ్మచ్చు అంటారు? దొంగలు దొరికిన తర్వాత నేను కాదు దొంగ ఇంకోటి ఉన్నాడు అంటారు చూసా. ఆ టైప్లో తయారు సినిమాలో డైలాగ్ ఉంది, నేను దొంగ అయితే లోపల నుండి అమ్మ మూడా అంటాడు చూసారా. ఆ టైప్లో ఈ అందరూ కలిసి ఏళ్ళు మొత్తం కలిపి జగన్మోహన్ రెడ్డి వైపు చూపిస్తాయి. ఆయన ఆదేశాలతో వీళ్ళందరూ చేశారంటే వీళ్ళు కూడా దొంగలే. రేపు పొద్దున న్యాయస్థానంలో వీళ్ళందరికీ ప్రతి ఒక్కరు కూడా శిక్ష పడక తప్పదని చెప్పి సందర్భంగా తెలియజేస్తారు. అదేవిధంగా జత్వానీ కేసులో సీఏ ఇప్పుడు అధికారులను అరెస్ట్ చేయడానికి ఎలా చూస్తారు? ఏమండి, మనది రాజ్యాంగం, అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం. అది అధికారులు అవనివ్వండి, నాయకులు అవనివ్వండి, సామాన్య ప్రజలు అవనివ్వండి, ఎవరైనా కూడా న్యాయస్థానం ముందు నిజంగా కానీ తప్పు చేస్తే దోషులుగా తేలాల్సిందే. వాళ్ళు నిజంగా శిక్ష పడక తప్పదు. అది వైఎస్ రాజశేఖర టైంలో కూడా చాలా మంది ఐఏఎస్లు కోర్టుకి తిరగడం జరిగింది. ఇప్పుడు
ఐఏఎస్ అంటే ఏంటి? ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్. వాళ్ళు చేయాల్సింది ఎవరికి? ప్రజలకు చేయాలి సర్వీస్. అంతేగాని నాయకులు ఆదేశాలు పాటించడం, నాయకులు చేతుల్లో కీలు బొమ్మలు అనేది చాలా దుర్మార్గం అనమాట. అది వాళ్ళ వ్యవస్థకి వాళ్ళ పోస్ట్కే చాలా మచ్చనమాట, తీరని మచ్చలు. అయితే ఇక్కడ ఏదైతే ఐఏఎస్ ఐపీఎస్ వ్యవహారంలో దాంట్లో చూసుకుంటే ఫోర్జరీ జరిగిందని చెప్పి అంటున్నారు. ఆధార్ కార్డు కానీ మిగతా విషయాలను ఫోర్జరీ చేయమన్నాడు కింద అధికారులు చెప్పారని కింద అధికారులు చెప్తున్నారు. దాన్ని ఎలా చూస్తారు? అసలు ఫోర్జరీ చేస్తే వాళ్ళని ఏ విధమైన శిక్షలు అర్హులు అవుతారు? ఏమండి, మీకు ఇందాక చెప్పాను చూసారా, ఒకళ్ళు దొరకగానే నేనుగా దొంగ లోపం అండి, ఒకళ్ళ మీద ఒకళ్ళు అలాగా మార్చుకుంటూ ఉంటారు. కాకపోతే పైనుంచి ఏదైతే ఆదేశాలు వచ్చినో జగన్మోహన్ రెడ్డి నుంచి, దాని అందరికీ ఆయన కనుసనం చేసిన ప్రతి ఒక్కరూ తప్పులు చేశారు. వాళ్ళందరూ శిక్ష పడ్డ తప్పులు. ఏ ఫోర్జరీ కేసు అయినా కూడా దానికి సంబంధించిన సెక్షన్స్ ఉంటాయి. ఆ శిక్షకి వీళ్ళు అర్హులు కంపల్సరీ అవుతారు. అంటే ఒక పోలీస్ అధికారి ఈ విధంగా చేస్తే ఇంకా లా అండ్ ఆర్డర్ అనేది ఎక్కడ ఉంటుంది? పోలీస్ అధికారి ఏంటండి, జగన్మోహన్ రెడ్డి హయాంలో ఐఏఎస్లు, మంత్రులు, ఎమ్మెల్యేలు వాళ్ళ విచ్చలవిడితనం అయిపోయింది. అధికారం జనాలు ఇచ్చారు, మేము ఏదైనా చేయొచ్చు, మమ్మల్ని అడిగేవారు లేరని చెప్పి ఒక అహంకార ధోరణితో వ్యవస్థలన్నింటినీ చిన్నాదనం చేసేసి వాళ్ళ గుప్పుట్లో పెట్టుకున్నారు. ఆ పాపం ఊరికనే పోదనమాట. కనీసం 20 సంవత్సరాలు వెనకబడిపోయింది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఈ రోజున ఏదో దేవుడి దైవాలు ఎన్డీఏ కూటమి వచ్చింది, ప్రజలు ఆయన వద్దనుకున్నారు కాబట్టి కొద్దిగా ప్రాణం పోతున్న టైంలో ఊపిరి పీల్చి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పదంలో ముందుకు జరిగే విధంగా ముందుకు వెళ్తున్నాం అని చెప్పి సందర్భం తెలియజేస్తాం.